ఆయన్ను ఎలాగైనా కలవాల్సిందేనని భీష్మించుకొని కూర్చున్నారు. గురువారం అర్ధరాత్రి వరకు వేచి చూసినా దువ్వాడ కలిసేందుకు ఇద్దరు కూతుళ్లకు అనుమతించలేదు. ఇప్పుడు ఇద్దరు కుమార్తెలకు తోడుగా వాణి కూడా అక్కడికి చేరుకోవడంతో ఏం జరుగుతుందోననే టెన్షన్ నెలకొంది. మాధురి అనే మహిళతో ఎఫ్ఐఆర్ పెట్టుకుని తమను పట్టించుకోవడం లేదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కు భార్య, ఇద్దరు కూతుళ్లు మరోసారి ఝలక్కిచ్చారు. టెక్కలిలోని ఆయన ఇంటి వద్ద నిరసనకు దిగారు. ఆయన్ను ఎలాగైనా కలవాల్సిందేనని భీష్మించుకొని కూర్చున్నారు. గురువారం అర్ధరాత్రి వరకు వేచి చూసినా దువ్వాడ కలిసేందుకు ఇద్దరు కూతుళ్లకు అనుమతించలేదు. ఇప్పుడు ఇద్దరు కుమార్తెలకు తోడుగా వాణి కూడా అక్కడికి చేరుకోవడంతో ఏం జరుగుతుందోననే టెన్షన్ నెలకొంది. మాధురి అనే మహిళతో ఎఫ్ఐఆర్ పెట్టుకుని తమను పట్టించుకోవడం లేదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి రాము ఫోన్ లైన్ లో అందిస్తారు. రాము, చెప్పండి. దువ్వాడ ఇంటి ముందు వాణి అలాగే ఆయన ఇద్దరు కుమార్తెలు కూడా ఆయన కోసం ఎదురు చూస్తున్నారు. సో ఆయన వచ్చే పరిస్థితి కనిపిస్తోందా? ప్రస్తుతం అక్కడ ఎలా ఉంది పరిస్థితి? మొత్తం మీద కుటుంబ వివాదం గత 2 రోజులుగా నలుగుతూ ఉంది. నిన్న రాత్రి దువ్వాడ సీని కుమార్తెలు ఇద్దరు కూడా తన తండ్రిని కలిసేందుకు కూడా నిన్న సాయంత్రం 3 గంటల నుంచి అర్ధరాత్రి 1 గంటల వరకు ఉన్నారు. కానీ దువ్వాడ శ్రీని అయితే కిందకి రాలేదు. కిందకు వచ్చి తనతో మాట్లాడతారేమని భావించాం, కానీ మా నాన్నగారు రాలేదంటూ కూడా ఇద్దరు కుమార్తెలు కూడా ఆవేదన వ్యక్తం చేశారు. కానీ మళ్ళీ అర్ధరాత్రి వరకు ఉన్న కుమార్తెలు మళ్ళీ తిరిగి అర్ధరాత్రి 2 గంటల తర్వాత తన అమ్మ వాణి ఇంటికి తల్లి ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఉదయం మళ్ళీ తిరిగి వాళ్ళంతా కూడా మళ్ళీ తిరిగి కూడా మీడియాలో మాట్లాడడం జరిగింది. మాకు ఎవరైతే ఉన్నారో మా మా నాన్నతో ఉన్న మహిళ వలనే మాకు ఈ విధంగా రోడ్డున పడ్డాము. ఆమె మా నాన్న ట్రాప్ చేసి కూడా మమ్మల్ని దూరం చేసిందంటూ కూడా కుమార్తెలతో పాటు ఎవరైతే దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి కూడా ఆరోపించడం జరిగింది. గత కొన్నాళ్ళుగా కూడా గతంలో దువ్వాడ శ్రీనితో భార్య కుమార్తెలంతా కూడా మంచి బాండింగ్ ఉండేది. ఏ రోజుకి మాకు ఎటువంటి స్పర్ధలు లేవు. కానీ ఎప్పుడైతే ఈవిడితో స్నేహం తర్వాతే మాకు ఈ విధమైన ఇబ్బందులు వచ్చాయంటూ కూడా వాణితో పాటు కుమార్తె అయితే ఆరోపించడం జరిగింది. ఇటు పరిస్థితిలో కూడా మేము తన భర్తను ఖచ్చితంగా నేను తిరిగి చేజెక్కించుకుంటాను, ఖచ్చితంగా మేము దువ్వాడ శ్రీనితో కలిపి అదే ఇంట్లో తిరిగి అందరం కలిసి ఉంటాము. అంతవరకు కూడా ఈలోపే ఎవరైతే దువ్వాడ శ్రీనితో ఉంటున్న మాధురి అనే మహిళ ఉందో ఆవిడని ఖచ్చితంగా ఇంటికి బయటకు పంపిస్తామంటూ కూడా ఉదయం దువ్వాడ శ్రీను భార్య వాణితో పాటు కుమార్తె హైందవి కూడా స్పష్టం చేశారు. ఇదే నేపథ్యంలో సాయంత్రం కూడా దువ్వాడ శ్రీని స్నేహితులను చెప్పుకుంటున్న మాధురి కూడా పెట్టడం జరిగింది. ఆవిడ కూడా ఈవిడ దువ్వాడ వాణి కుమార్తెలతో ఆరోపణ చేసింది. ఆవిడ దువ్వాడ వాణి నాకు రాజకీయంగా ఆవిడే అవకాశం ఇచ్చింది, తిరిగి నన్ను ఆవిడే తిరిగి ఈదను లాగింది. దువ్వాడ శ్రీనితో నాకు ఎటువంటి సంబంధం లేదు, కానీ ఇటు సంబంధాన్ని అంటకొడుతూ నన్ను రోడ్డుకి లాగింది. నాకు కూడా పిల్లలు ఉన్నారు, ఆవిడ కూడా పిల్లలు ఉన్నారు, కనీసం సంస్కారం లేకుండా కూడా బిహేవ్ చేసిందంటూ కూడా మాధురి అయితే వాణిపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తం మీద చూస్తే ఈ ఎపిసోడ్ నలుగుతూ ఉండగానే ఈ రోజు కొద్దిసేపటి క్రితమే వాణి కూడా దువ్వాడ శ్రీని ఇంటికి కుమార్తెతో పాటు వచ్చి కూడా నిరసన తెలుపుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము శ్రీనితో మాట్లాడాలి, మాట్లాడిన తర్వాత ఇదే ఇంట్లో కూడా మళ్ళీ కుటుంబంతో కలిసి అందాలని చెప్పి కూడా ఆవిడ భీష్మించి కూర్చున్నారు. ప్రస్తుతం అయితే దువ్వాడ శ్రీని ఇంట్లో ఉన్నారని అక్కడ రాము, అయితే మాధురి కేవలం వాళ్ళిద్దరి మధ్య ఉన్నది స్నేహం మాత్రమే, అంతకు మించిన వేరే సంబంధం లేదని చెప్తున్నారు. ఇటు భార్య వాణి, పిల్లలు కూడా ఆవిడ వల్లే వీళ్ళని కలవట్లేదని చెప్పి కూడా వాళ్ళు చెప్తున్నారు. సో ఎవరి వర్షన్ కరెక్ట్ అని భావించాలి? వాణి అయితే మాకు గతంలో ఎప్పుడు గొడవలు లేవు, ఈ మాధురి అనే మహిళ వచ్చిన తర్వాతే మా కుటుంబంలో చిచ్చు పెట్టింది, మమ్మల్ని
మా కుటుంబాన్ని రోడ్డున పడిందంటూ కూడా దువ్వాడ శ్రీని భార్య వాణితో పాటు కుమార్తె హైందవి కూడా ఆరోపిస్తున్న పరిస్థితి. అదే సమయంలో మాధురి కూడా, ఎవరైతే శ్రీనివాస్‌తో స్నేహంగా ఉంటున్న మాధురి కూడా ఆయన నాకు మంచి గైడు, ఫిలాసఫరు. ఆయన నాకు మంచి స్నేహితుడు. అంతే తప్ప ఆయనకి నాకు మధ్య ఎటువంటి రిలేషన్స్ లేవు. కానీ ఎవరైతే వాణి ఉన్నారో, దువ్వాడ శ్రీని భార్య, ఆవిడ నన్ను రోడ్డుకి పైకి లాగింది. ఇప్పుడు ఖచ్చితంగా కూడా ఇంత జరిగిన తర్వాత మా మా మధ్య రిలేషన్ లేదని అంటే ప్రజలు కూడా ఒప్పుకునే పరిస్థితి లేదు. కానీ ఖచ్చితంగా నేను ఏదో ఒక నిర్ణయం తీసుకుంటాను. అవసరమైతే ఇద్దరిగా కలిసి అంటే విడాకులు అవ్వలేదు కదా, ఏ విధంగా కలిసి ఉంటారంటే తప్పే ఉంది, స్నేహితులుగా ఉండొచ్చు కదా, సుప్రీంకోర్టే తీర్పు ఇచ్చింది కదా, తప్పేంటని కూడా మాదిరి కూడా స్పష్టం చేస్తుంది. ఖచ్చితంగా కూడా భవిష్యత్తులో నేను నిర్ణయం తీసుకుంటాను. అవసరమైతే ఆ స్థాయికి వస్తే ఖచ్చితంగా కూడా నిర్ణయం తీసుకుని, లేకపోతే తన భర్తకి విడాకులు ఇవ్వాలి, లేకపోతే శ్రీనివాసం చేసుకోవాలనే దానికి సంబంధించి త్వరలో నిర్ణయం తీసుకుంటానని కూడా ఆమె స్పష్టం చేశారు. మొత్తం మీద చూస్తే అటు దువ్వాడ శ్రీని భార్య వాణి, ఇటు మరోవైపు మాధురిల మధ్య కూడా ఒక విధంగా యుద్ధ వారు జరుగుతుందని చెప్పవచ్చు. ప్రతి ఒకరిపై ఒకరు కూడా ఆరోపణ చేస్తున్నారు. నీతి తప్పు అంటే నీతి తప్పు అంటూ కూడా ఒకవైపు శ్రీను భార్య వాణి, మరోవైపు శ్రీనితో స్నేహితుగా ఉంటున్న మాధురికి అయితే మాత్రం ఆరోపణలు గుర్తించుకుంటున్నారు. ప్రస్తుతం అయితే శ్రీను ఇంటి వద్ద దువ్వాడ శ్రీను భార్య వాణి, కుమార్తె అయితే ఉన్నారు. ఆయన వచ్చేందుకు అక్కడే ఉంటాం, వెళ్ళేది లేదు అంటూ కూడా వాళ్ళు స్పష్టం చేయడం జరుగుతుంది. రైట్ రాము, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.